అన్న ఏడున్నావా ఒకసారి ఇంటికి రావా? ఏమైందిరా మావా? ముచ్చట ఏంటంటే మనోని ఓనర్ అయితే ఇల్లు ఖాళీ చేయమన్నాడంట. సామాన్ షిఫ్టింగ్ కోసం నన్ను అయితే హెల్ప్ అయితే అడిగాడు. రెంట్ హౌస్ లలో ఉండే వాళ్ళకి పెద్ద సమస్య బాబాయ్ ఇది. అందుకోసం అనే మీకు ఈజీగా ఉండడానికి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని తీసుకొచ్చాను. వీళ్ళు మన కరీంనగర్ లో ది బెస్ట్ సర్వీస్ అయితే ఇస్తారంట. మావా ముఖ్యంగా వీళ్ళ ప్యాకింగ్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఫోమ్ షీట్స్ తోనైతే చాలా బాగా ప్రొటెక్ట్ అయితే చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న స్టాఫ్ కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా అండ్ రెస్పాన్సిబుల్ గా ఉన్నారు బాబాయ్. ఈ రోజుల్లో మనం ప్యాకింగ్ చేయడము మూవ్ చేయడం అంటే మనతో కాని పని. ఎందుకంటే చాలా టైం అయితే తీసుకుంటది అన్నమాట. వీళ్ళకు ఒక్కసారి చెప్తే మన బడ్జెట్ లోనే మంచి ప్రొఫెషనల్ సర్వీస్ అయితే మనకైతే ఇస్తున్నారు. మన దగ్గర ఉండే కొంచెం కాస్ట్లీ ఐటమ్ ఏదైనా సరే, దాంతో పాటు గ్లాస్ ఐటమ్ ఏదైనా సరే, దానికైతే మంచిగా ఫోమ్ షీట్ అయితే వ్రాప్ చేసి జాగ్రత్తగా అయితే తీసుకెళ్తున్నారు. అంతేకాకుండా వీళ్ళ దగ్గర ఫోమ్ షీట్స్ తో పాటు బబ్లింగ్ వ్రాప్ కూడా ఉంది బాబాయ్. దీని వల్ల చాలా ప్రొటెక్షన్ అయితే ఉంటది. మావా ఇక డెలివరీ విషయానికి వస్తే మాత్రం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ప్యాక్ చేస్తారంట, మూవ్ చేస్తారంట. మన కరీంనగర్ లో ఇంత మంచి సర్వీస్ ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ కస్టమర్స్ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ వీళ్ళకైతే చాలా బాగుంది. నాకు ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళ దగ్గర అయితే చాలా బాగా నచ్చింది. ఏంటంటే మన వస్తువుల్ని వాళ్ళ వస్తువులాగా చాలా జాగ్రత్తగా అయితే ప్యాక్ మూవ్ చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు జిఎస్టీ అండ్ ఐబీఐ బిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బాబాయ్ మనకి. మన కరీంనగర్ లో మరియు జగిత్యాల్లో కూడా వీళ్ళ బ్రాంచ్ అయితే ఉందంట బాబాయ్. తప్పకుండా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళ లొకేషన్ వచ్చేసి మన కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ టు చింతకుంట రోడ్ 50 మీటర్స్ దాటిన తర్వాత రైట్ సైడ్ లోనే ఉంటది ఆద్య ప్యాకర్స్ అండ్ మూవర్స్.